చూస్తుంటేనే నోరూరుతుంది కదండి. రౌండ్‌గా ఎంత బుజ్జి బుజ్జిగా ఉన్నాయి. బుజ్జి కాదండి, బజ్జీ అండి. మనందరికీ తెలిసిన వంటకమే. అందరూ ఎంతగానో ఇష్టపడే మైసూర్ బజ్జీ అండి. వేడి వేడిగా చట్నీలో ముంచుకొని నోట్లో పెట్టుకుంటే ఇట్టే ఇంకో బజ్జీ, ఇంకో బజ్జీ అంటూ ఓ 10 అయినా సరే లాగించేస్తారండి. అంత టేస్టీగా ఉంటాయి. హలో మగవాళ్ళు, హాయ్ మహారాజాస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మగవా వ్లాగ్స్. ఈరోజు మనము మైసూర్ బజ్జీ ఎలా రెడీ చేయాలో చూసేద్దాం రండి. ఒక టీ గ్లాస్ పెరుగు తీసుకుని వేసుకోవాలండి. అందులో కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. అలాగే బేకింగ్ సోడా అనేది కూడా ఇందులో 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. అవి కలుపుకున్న తర్వాత ఒక కప్పుడు పిండి, మైదా పిండిని ఇలా వేసుకోవాలండి. మైదా పిండిలో వేసుకున్న తర్వాత దాన్ని మనము ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, మనకు ఒకవేళ నీళ్లు కావాలంటే మనం యాడ్ చేసుకోవచ్చండి. ముందుగా యాడ్ చేసేసుకుంటే కనుక మనకి పిండి అనేది లూజ్గా జారుడుగా అయిపోతుంది. బజ్జీ షేప్ అనేది సరిగా రాదు. సో ఇలా కలుపుకున్న తర్వాత పిండిని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసేయాలండి. 15 నిమిషాల తర్వాత దాంట్లో కొంచెం వాము కూడా వేసుకోవాలండి. అలాగే కొద్దిగా అల్లం, 4-5 పచ్చిమిర్చి ఇలాగ సన్నగా తరుక్కుని వాటిని కూడా ఇందులో యాడ్ చేసుకుని పిండి అంతా మరోసారి బాగా మదాయించాలండి. అంటే బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత దాని యొక్క టెక్స్చర్ అనేది ఇలా వచ్చేలా చూసుకోండి. మనకి వేస్తుంటే బూర్లాగా పడాలన్నమాట అండి. ఈలోపు ఆయిల్ పెట్టుకుని హైలో పెట్టుకుని హీట్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిపోయింది. మా మదర్ వేస్తున్నారండి బజ్జీలు. మా మదర్ వచ్చేసి హోటల్ ఎక్స్పీరియన్స్ మాట. చూస్తున్నారు కదా, అదే స్టైల్లో బజ్జీని ఆవిడ వేస్తున్నారు. నేను చిన్నవి చిట్టి బజ్జీలు వేయమంటే ఆవిడకి అంత చిన్న వేయడం రాక ఇలాగా పెద్ద క్వాంటిటీలోనే వేస్తున్నారు. చూస్తున్నారు కదా ఎంత రౌండ్గా పొంగుతున్నాయో. వేసే పిండి తక్కువైనా సరే బజ్జీ ఆకారం అనేది చాలా పెద్దదిగా వస్తుంది. చూసారు కదా, పిండి ఎంత బాగా కలుపుకుంటే మనకు అంత రౌండ్గా బజ్జీలు అనేవి వస్తాయండి. సో ఇవి మనకి దోర రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవేమి సిమ్లో పెట్టక్కర్లేదండి, హైలోనే పెట్టుకుని వేయించేసుకుంటే మనకి పిండి అనేది లోపల ఉడికిపోతుంది. అది కూడా నేను చూపిస్తాను. చూస్తున్నారు కదా, బాగా బంగారు రంగు వచ్చేంత వరకు వాటిని వేయించుకుని పక్కకి తీసేసుకోవాలండి. అయిపోయినాయి. సో మనకి ఎంతో టేస్టీగా ఉండే బజ్జీ అనేది రెడీ అయిపోయినట్టేనండి. సో ఇది ఒకసారి మనకి ఫస్ట్ వాయిలోనే ఉడికిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుంటే మీకు ఎంతసేపటి వరకు మనం వేయించాలనేది తెలిసిపోతుందండి. ఇదైతే కంప్లీట్గా ఉడికిపోయింది. ఇప్పుడు మనం మిగతా పిండిని కూడా ఇలాగా బజ్జీల కింద వేసేసుకుందామండి. చూస్తున్నారు కదా ఎంత బాగా పొంగుతున్నాయో. పిండి ఎంత బాగా కలుపుకుంటే బజ్జీ అనేది అంత బాగా వస్తుందండి రౌండ్ షేప్లో. సో ఎంతో టేస్టీగా ఉండే మైసూర్ బజ్జీ అనేది, మైసూర్ బోండా అనేది మనకి రెడీ అయిపోయినట్టేనండి. సో మీరు ఎంతమందికి మైసూర్ బజ్జీ ఇష్టమో కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్ బాయ్ అండి. ఉంటా అండి మరి.